రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ పై దుమారం రేగుతోంది. ఎవరెవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి లేడీ డాన్ అరుణ చక్రం తిప్పింది అనేది హాట్ టాపిక్ గా మారింది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎలా సిఫార్సు చేశారు? పెరోల్ ఇవ్వడానికి అతను ఏమైనా స్వతంత్ర సమరయోధుడా? ఇదంతా ఏపీ హోంమంత్రికి తెలిసే జరిగిందా? తెలియకుండా జరిగితే ఎవరు ఒత్తిడి చేశారు? పెరోల్లో కీ రోల్ ఎవరిది అనే చర్చ జోరుగా సాగుతోంది. రౌడీ షీటర్ కు పెరోల్ ఎలా వచ్చింది? ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎలా రికమెండ్ చేశారు? హోంమంత్రి అనుమతిచ్చారా? ఇవ్వకపోతే ఎలా బయటకొచ్చాడు? పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎవరు ఒత్తిడి తెచ్చారు? ఎవరి అవసరాల కోసం పెరోల్ పై బయటకొచ్చాడు? లేడీ డాన్ అరుణ ఎవరెవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది? పెరోల్ వెనుక కీరోల్ ఎవరిది? అసలేం జరిగింది? ఏపీ రాజకీయాలను ఓ రౌడీ షీటర్ పెరోల్ వ్యవహారం కుదిపేస్తోంది. నెల్లూరుకు చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ కు పెరోల్ ఇచ్చి మళ్లీ రద్దు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. నిడిగుంట అరుణ అనే మహిళ పోలీస్ డిపార్ట్మెంట్లో సెక్రటేరియట్లో చక్రం తిప్పి ఈ పెరోల్ వెనుక కీలక పాత్ర పోషిస్తే ఇద్దరు నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యేలు, కొందరు అధికారులు రౌడీ షీటర్కు చక్కగా పెరోల్ ఇచ్చేశారు. ఈ విషయమే తెలీదు అంటున్నారు హోంమంత్రి అనిత. ఎవరి దగ్గరికైనా ప్రజాప్రతినిధుల దగ్గర అనేసరికి ఎవరికైనా ఏదైనా అవకాశాలు కావాల్సి వచ్చినప్పుడు వస్తారు. వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఓవర్ లుక్లో కొంతమంది ముందుకెళ్తారు, కొంతమంది వాట్ ఎవర్ ఇట్ వాళ్ళకున్న పరిచయాలు బేస్ చేసుకుని కొంతమంది ముందుకెళ్ళొచ్చు. కానీ ఒకటేంటంటే ఇందులో ఎవరు ఏది జరిగినా కూడా పెరోల్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ 1 వీక్లో అతను ఒక నెటోరియస్ క్యాండిడేట్, అతనికి పెరోల్ ఇవ్వటం అనేది మంచి పద్ధతి కాదు అన్న సంగతి తెలిసిన తర్వాత ఇమీడియట్గా మేము ఆ పెరోల్ క్యాన్సిల్ చేసి మళ్ళా తిరిగి అతన్ని జైలుకి పంపించడం జరిగింది. ఆ శ్రీకాంత్ అనే వ్యక్తి ఇంతకు ముందు 2010 నుంచి జీవిత ఖైదు. అతను 2014 నుంచి సంథింగ్ ఆ ఏరియాను ఒక 4 years అతను అబ్స్కాండ్ అయ్యాడు, తర్వాత సరెండర్ అయ్యాడు. సో ఈ నేపథ్యంలో అతనికి కొన్ని రోజులు పెరోల్ కూడా ఇవ్వకూడదు. కానీ ఆ పీరియడ్ అయిన తర్వాత లాస్ట్ గవర్నమెంట్లో దగ్గర 27/1/2024 నుంచి 13/3/2024 వరకు అరౌండ్ 45 days అతని పెరోల్ మీద బయట ఉన్నాడు. నెల్లూరు నయమాట అతను. అక్కడున్న రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా అతను జైల్లో ఉన్నాడు కలుస్తారట. పలానా చోట పలానా విషయం ఉంది, దీన్ని కొంచెం తీర్చాల్సి ఉంది బాస్ అంటే ఆ బాస్ ఆర్డర్ వేస్తారట. ఎక్కడున్నా సరే పనులు జరిగిపోతాయట. అతనికి శ్రీకాంత్ అనే ఒక రౌడీ షీటర్ని అరెస్ట్ చేసి జీవితకాలం ఖైదీగా జైల్లో పెడితే అతన్ని పెరోల్ మీద బయటికి రావడం కోసం, పెరోల్ అనేది ఒక రైట్, కేసు తీసుకోండి. మీరు మధ్యలో కొన్ని అంశాలు ఉంటాయి, కుటుంబాలకు సంబంధించో లేకపోతే ఆరోగ్య విషయాలు లేకపోతే ఇంకొకటో ఉంటాయి, మీరు బయటికి తెచ్చుకోండి. హోంమంత్రికి తెలియకుండా రౌడీ షీటర్ కు పెరోల్ ఇస్తారా? ఎవడికి పడితే వాడికి పెరోల్ ఇచ్చి జనంలోకి వదిలేస్తున్నారంటే స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతుంది. అసలే రోజు ఎమ్మెల్యేలు తెచ్చే సమస్యలతో ఇబ్బంది పడుతున్న సీఎం చంద్రబాబుకి ఇప్పుడు కొత్త తలనొప్పి ఎదురైంది. పోలీస్ డిపార్ట్మెంట్లో సెక్రటేరియట్లో పైరవీలు చేసే నెల్లూరుకు చెందిన అరుణ వ్యవహారం మీడియాలో బయటకు రావడంతో అక్కడి నుంచి రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ కథ మొత్తం వెలుగు చూసింది. కరడుగట్టిన నేరస్తుడు జీవిత ఖైదీ శ్రీకాంత్ కు పెరోల్ ఇవ్వాలంటూ ఇద్దరు ఎమ్మెల్యేలు, గూడూరు ఎమ్మెల్యే సునీల్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సిఫార్సు లేఖ ఇచ్చారు. వీటి ఆధారంగా హోంమంత్రి అనిత నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. నిర్ణయం తీసుకునే ముందు అనిత సంబంధిత అధికారులను వివరణ అడిగారు. శ్రీకాంత్ పెరోల్కు అనర్హుడుగా అధికారులు తేల్చారు. అయినా కూడా హోంమంత్రి నోటీసులో ఉందో లేదో స్పష్టంగా తెలియకుండానే శ్రీకాంత్ కు పెరోల్ ఇచ్చారు. రౌడీ షీటర్ పెరోల్ మీద బయటకు వచ్చి నెల్లూరులో కొందరిని బెదిరించడం, రౌడీయిజం రీస్టార్ట్ చేసే పనిలో ఉండడంతో అతడి పెరోల్ రద్దయింది. అంతేకాదు, పెరోల్ సమయంలో రౌడీ షీటర్ శ్రీకాంత్, అతడి ప్రియురాలు అరుణ వేసిన వెర్రి వేషాలు వీడియోలుగా బయట చక్కర్లు కొడుతున్నాయి. అసలు ఈ అరుణ ఎవరు? శ్రీకాంత్కి ఆమెకు ఏమిటి సంబంధం? అంత నిస్సిగ్గుగా పెరోల్ ఖైదీతో ఆమె ఎలా వ్యవహరిస్తుంది? ఇవన్నీ పెద్ద చర్చకు దారితీశాయి. పెరోల్ రిజెక్షన్ ఆర్డర్ని ఆయన రిప్రజెంటేషన్ రూపంలో గవర్నమెంట్కి అప్పీల్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన ఎస్కేప్ తర్వాత వాలంటీర్ సరెండర్ అయ్యాడు. వాలంటీర్ సరెండర్ అయిన తర్వాత కూడా ఆయన 3 సార్లు ఫెరోల్ మీద వచ్చి వెళ్ళారు. గుడ్ కండక్ట్తో వచ్చి వెళ్ళాడు. దాన్ని బేస్ చేసుకొని 2025 జనవరిలో వచ్చినటువంటి GOMS నంబర్ 4లో ఉన్నటువంటి రూల్ నెంబర్ 23 నా కుమారుడికి వర్తించదు అని ఆయన పెట్టుకున్నటువంటి రిప్రజెంటేషన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. దానిలో నా పాత్ర ఏముందని నన్ను ఇట్లా వక్రంగా చిత్రీకరిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. పెరోల్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి సిఫార్సు లేఖ ఇవ్వాలని అరుణ కోరినా ఒప్పుకోలేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. మా ఆయన జైల్లో ఉన్నాడు, పెరోల్కి లెటర్ ఇమ్మని అడిగింది. అమ్మా, నా కాన్స్టిట్యున్సీ కాకుండా నేను ఇవ్వకూడదని నేను ఫోన్లో మాట్లాడతానని తప్పించా.
3 సార్లు 4 సార్లు వచ్చినా నేను పెరోల్కి లెటర్ ఇవ్వలే. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సునీల్ మాత్రం ఒక రౌడీ షీటర్ కోసం ఎందుకు రికమెండ్ చేశారు? ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు శ్రీకాంత్ పెరోల్ కోసం చాలా గట్టిగా ఎందుకు ఒత్తిడి తెచ్చారు అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. కేవలం నిడుగంటి అరుణ కోసమే చేశారా, లేదా ఇందులో డబ్బులు చేతులు మారాయా అన్నది కూడా తేలాలి. అయితే తమకేం తెలియదని గూడూరు ఎమ్మెల్యే సునీల్ చెబుతున్నారు. అంటే నేను రాసిన లెటర్ మీద కన్నా ఆయన కానీ పెరోల్ ఇచ్చింటే అప్పుడు ఖచ్చితంగా నేను బాధ్యత వహించాల్సిందే. కానీ మేము రాసిన లెటర్ని గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది, తోసిపిచ్చింది. దానికి సంబంధించి క్లియర్ కట్గా జీవో కూడా ఇక్కడే ఉంది. తర్వాత ఏ విధంగా పెరోల్ వచ్చిందో అది ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దానిపైన ఏమవుద్దో మొత్తం అన్ని డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దానిపైన గట్టిగా సీరియస్గానే దానిపైన ఎంక్వైరీ మొదలుపెట్టారు. తర్వాత ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా అది కూడా మీ అందరూ కూడా తెలుస్తుంది. ఎమ్మెల్యేలు పంపిన పెరోల్ రికమెండేషన్ పై సర్క్యులేట్ చేయాలని హోంమంత్రి రాయడం, ఆ తర్వాత వెంటనే శ్రీకాంత్ కు పెరోల్ ఇవ్వడం జరిగిపోయాయి. ఇక్కడే అసలు కథ మొదలైంది. బయటకొచ్చిన శ్రీకాంత్ ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు, బెదిరింపులకు దిగాడు. ఇదంతా జిల్లా ఎస్పీ దృష్టికి వచ్చి చివరికి ప్రభుత్వం పెరోల్ రద్దు చేసింది. పెరోల్ ఇవ్వడానికి ఏ శక్తులు పనిచేశాయి అనే చర్చ ఇప్పుడు హాట్ గా జరుగుతోంది. రౌడీ షీటర్ ప్రియురాలు నిడుగంటి అరుణతో ఎమ్మెల్యేలిద్దరికీ సంబంధం ఏంటి? హోంమంత్రి ఎస్ అనకుండానే ఒక రౌడీ షీటర్ను ఎలా వదిలేశారు? కొంతమంది ఐపీఎస్ అధికారులతో నెల్లూరు అరుణ వ్యవహరిస్తున్న తీరు కూడా చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ మహిళ సచివాలయంలో కానీ ఐపీఎస్ అధికారులతో కానీ ఇంత సఖ్యతగా ఉండడానికి కారణం ఏంటి అనే చర్చ నడుస్తోంది. రౌడీ షీటర్ ప్రియురాలు అరుణ ఒత్తిడితోనే శ్రీకాంత్కు పెరోల్ వచ్చిందని టాక్. ఇది హోంమంత్రి నోటీసులో ఉందా లేదా అనేది ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ లేదు. పెరోల్ వెనుక అధికారుల పాత్ర ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. నివేదిక వచ్చిన తర్వాత ఎవరి పాత్ర ఏమిటి అనేది కూడా స్పష్టత రాబోతోంది. అంతేకాదు హోంమంత్రి అనితకి ఇదంతా తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా అనేది కూడా తేలాల్సి ఉంది. అరుణ కేవలం ఈ పెరోల్ వ్యవహారంలోనే కాదని చాలా విషయాల్లో జోక్యం చేసుకుందని, సచివాలయంలో ఉన్నతాధికారులతో సైతం ఆమె తనకు కావాల్సిన పనులు చేయించుకున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు లాంటి అడ్మినిస్ట్రేటర్ ఉండగానే ఆయన కళ్లు గప్పి ఏకంగా రౌడీ షీటర్స్ కు పెరోల్ ఇచ్చేసి జనంలోకి వదిలేస్తున్నారా అన్న చర్చ ఇప్పుడు రాష్ట్రంలో బాగా జరుగుతోంది. ఈ వ్యవహారం మొత్తం చంద్రబాబు దృష్టికి కూడా వచ్చింది. ఏపీ హోంమంత్రి పేషి ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతుంది. ఆమెకు తెలియకుండా అధికారులు ఒక రౌడీ షీటర్కి స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చినట్లు పెరోల్ ఇవ్వడం, ఆ రౌడీ షీటర్ బయటకొచ్చి కొత్తగా మళ్లీ అరాచకాలకు ప్లాన్ చేయడం మన సిస్టంలోని లోపాలను మొత్తం బయటపెట్టింది. అంతేకాదు ఒక మహిళ పైరవీలకు ఎమ్మెల్యేలు అధికారులు లొంగిపోవడం ఇంకా విస్మయం కలిగిస్తోంది. ఈ వ్యవహారంలో కొన్ని ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం రావాల్సి ఉంది. నిడుగంటి అరుణకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు సునీల్తో ఏమిటి సంబంధం? హోంమంత్రి అనుమతించకుండా రౌడీ షీటర్కు పెరోల్ ఇచ్చిన అధికారులు ఎవరు? అరుణకు అధికారులకు ఉన్న సంబంధం ఏమిటి? ఆమె ఎవరెవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనేది అంతు చిక్కడం లేదు. పోలీస్ అధికారులతో విస్తృత పరిచయాలు, నేతలతో పైరవీలు, బాధితుల దగ్గర నుంచి పోలీసు ఉన్నతాధికారులకు వాట్సాప్ కాల్స్, వారితో చనువుగా మాటలు, ఇలా అనతి కాలంలోనే లేడీ డాన్ అరుణ ఓ రేంజ్కు వెళ్ళింది. జిల్లా కేంద్రంలో కూర్చుని మారుమూల స్టేషన్స్లో కూడా సెటిల్మెంట్లు చేయించేది. ఉన్నతాధికారులు పేరు చెప్పుకుని తెగ క్యాష్ చేసుకుంది. కొందరు పోలీసులు ఆమె చెప్పినట్లే ఎందుకు తలూపారంటారు? నిడిగుంట అరుణ లేడీ డానే కాదు, అంతకు మించి ఈమె సింహపురి రాజకీయాల్లో కలకలం రేపింది. కోవూరు మండలం పడుగుపాడుకు చెందిన అరుణకు 18 ఏళ్లకే పెళ్లైంది. భర్త రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వెలుగు డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా చేరింది. అక్కడ పలు ఆరోపణలు రావడంతో జాబ్ మానేసింది. దీనిపై ఓ కేసు కూడా ఆమెపై నమోదైంది. తర్వాత కులం పేరు చెప్పుకుని చిన్న చిన్న సెటిల్మెంట్లు చేయడం అలవాటు చేసుకుంది. ఈ క్రమంలోనే మండల స్థాయి అధికారులతో, నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాలకు దిశ ప్రొటెక్షన్ అనే ఆర్గనైజేషన్ కలిసి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఆమె కొందరితో కలిసి దిశ ఫౌండేషన్లో కీలక బాధ్యతలు తీసుకుంది. ఆమె స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలిగా సెల్ఫ్ ప్రమోట్ చేసుకుని పోలీస్ అధికారులకు దగ్గరైంది. ఎస్పీ, డిఎస్పీ స్థాయి అధికారులతో పరిచయాలు ఏర్పరచుకుంది. స్టేషన్లను అడ్డాగా మార్చుకుని పలు సెటిల్మెంట్లు చేసిందని ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి. దిశలో మరో వర్గం ఆమె తీరును వ్యతిరేకించడంతో వారిని ఆర్గనైజేషన్ నుంచి బయటకు పంపి అన్నీ తానై వ్యవహరించింది. రాజకీయ రంగ ప్రముఖులతో, జిల్లా స్థాయి అధికారులతో ఫోటోలు దిగి ప్రొఫెషనల్ లేడీగా మారింది. దిశలో ఉన్న సమయంలోనే నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకి ఓ కార్యక్రమానికి వెళ్లిన అరుణకు అక్కడ జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త డీప్గా వెళ్ళింది. తరచూ అతన్ని కలిసేందుకు జిల్లా జైలుకు ఆమె వెళుతూ ఉండేది. ఈ క్రమంలో శ్రీకాంత్తో సాన్నిహిత్యం ఏర్పడింది. జైల్లో ఉంటూ బయట సెటిల్మెంట్లు చేస్తున్న శ్రీకాంత్కు అరుణ దగ్గరవడంతో
వాళ్ల గ్యాంగ్కి ఆమె లీడర్గా మారింది. అరుణ ఏం చెబితే అది చేయాలంటూ జైల్లో ఉన్న శ్రీకాంత్ తన గ్యాంగ్కు చెప్పాడట. దీంతో శ్రీకాంత్ను అడ్డం పెట్టుకుని తన గ్యాంగ్తో ఆమె సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడేదని బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. సాధారణ మహిళ శ్రీకాంత్ అండతో లేడీ డాన్గా అవతారమెత్తింది. కేర్ టేకర్ కావాలని సూపరింటెండెంట్ గారు నాకు రిటర్న్గా ప్రెజెంట్వాడికి పిలిపించి, ఇలా శ్రీకాంత్కి బాగలేదమ్మా, ఇట్లా ఆపరేషన్ చేయాలన్నారు, కేర్ టేకర్ ఖచ్చితంగా కావాలి, డాక్టర్స్ కూడా సజెస్ట్ చేశారు, కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మేము తెలియపరిస్తే ఫ్యామిలీ మెంబర్స్ మీ మీదే చెప్తున్నారు కాబట్టి మీకు లెటర్ ఇస్తున్నామని సూపరింటెండెంట్ గారు నేరుగా నాకు లెటర్ ఇస్తే, ఆ లెటర్ని నేను ఏఆర్ గార్డుకి సబ్మిట్ చేస్తే గార్డు వాళ్ళు నన్ను అలో చేశారండి. ఇంకా ఆ వీడియోలు అనేవి ఎలా చిత్రీకరించారో, ఎలా ఎడిట్లు చేశారో, నేను దగ్గర కూర్చొని జస్ట్ అట్లా చేతికి అలా రాయించుకోవడం అనేది, రొమాన్స్ అనేది ఏ భాషలో కూడా నాకు తెలియదండి. నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుని అడ్డాగా చేసుకున్న శ్రీకాంత్ దందాలు, సెటిల్మెంట్లకు పాల్పడుతూ వచ్చాడు. అరుణ చెప్పినట్లే శ్రీకాంత్ గ్యాంగ్ చేస్తూ వచ్చింది. శ్రీకాంత్ను కలిసేందుకు నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకు వెళ్లే అరుణ అక్కడ జైలు అధికారులను సైతం మేనేజ్ చేసిందన్న ఆరోపణలున్నాయి. జైల్లో శ్రీకాంత్ స్కెచ్ చేస్తే జైలు బయట అరుణ తన గ్యాంగ్తో వాటిని అమలు చేసేది. ఆరోగ్యం బాగాలేదంటూ తిరుపతిలోని హాస్పిటల్కు వెళ్లిన సమయంలో కూడా శ్రీకాంత్ సెటిల్మెంట్లు చేసేవాడు. సెటిల్మెంట్ తర్వాత శ్రీకాంత్తో అరుణ ఉండే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ క్రమంలో ఏఆర్ఏఎస్పీ మునిరాజా తన పట్ల అసభ్యంగా మాట్లాడారని ఆయనపై కంప్లైంట్ చేసింది కూడా. ఇది జరుగుతున్న క్రమంలోనే శ్రీకాంత్కు పెరోల్ ఇప్పించేందుకు అరుణ తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. తిరుపతి ఎస్పీతో పాటు జైలు శాఖ ఉన్నతాధికారులు సైతం పెరోల్ ఇవ్వద్దంటూ హోంశాఖకు రికమెండ్ చేశారు. ఎస్పీతో పాటు జైలు అధికారులు వద్దన్నా శ్రీకాంత్కు పెరోల్ వచ్చింది. అతను నోటోరియస్ క్రిమినల్ కావడంతో ప్రభుత్వం పెరోల్ రద్దు చేసింది. ఈ వ్యవహారం తర్వాత అరుణ మరోసారి తెర మీదకు వచ్చింది. సచివాలయంలో కూర్చుని అరుణ ఉన్నతాధికారులను మేనేజ్ చేసిందని, పెరోల్ ఇవ్వొద్దని చెప్పినా కూడా శ్రీకాంత్కు పెరోల్ వచ్చిందని ప్రచారం జరిగింది. అరుణకు సహకరించిన ఉన్నతాధికారులపై కూడా సీఎంఓ దృష్టి పెట్టింది. సన్నిహితంగా ఉండే ఐపీఎస్లు ఎవరు, శ్రీకాంత్కు పెరోల్ ఇప్పించడానికి ఉన్నతాధికారులు ఎందుకు ఆసక్తి చూపారు అన్న కోణంలో ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది. ఇది జరుగుతున్న సమయంలోనే అరుణను పోలీసులు అరెస్టు చేశారు. అద్దంకి సమీపంలో అర్ధరాత్రి ఆమెను అరెస్టు చేసి కోవూరు పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. పడుగుపాడుకు చెందిన మురళీమోహన్ అనే బిల్డర్ను బెదిరించి ఫ్లాట్ను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అరుణ ప్రయత్నించిందని ఆరోపణ. ఫ్లాట్ను కొనుగోలు చేస్తానని అడ్వాన్స్గా 3 లక్షలు ఇచ్చి మిగిలిన డబ్బులు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేయమంటూ సదరు యజమానిని బెదిరించడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో అరుణతో పాటు మరో 3గురిని అరెస్టు చేసిన కోవూరు పోలీసులు రిమాండ్కు తరలించారు. అరుణపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. కులం పేరు చెబుతూ అరుణ దందాలకు, సెటిల్మెంట్లకు పాల్పడుతోందని ఓ హైకోర్టు లాయర్ సైతం కంప్లైంట్ చేశాడు. ఎస్సీ ఎస్టీ కోర్టు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కాపీలో ఈరోజు ఆమె ఓసీ అనే సర్టిఫికేట్ ఉంది. అలాంటప్పుడు ఆమె ఎస్సీ అని చెప్పి సొసైటీని బెదిరిస్తూ భయపడుతుంటే ప్రజలు ఆటోమేటిక్గా చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు, సఫర్ అవుతున్నారని కూడా చెప్తున్నాం. ఈ కేసులో అరుణతో పాటు మరో 3గురిని నిందితులుగా చేర్చారు. మునగ వెంకట మురళీకృష్ణమోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు A1గా అరుణ, A2గా పి వేణు, A3గా అంకెం రాజా, A4గా సీరం ఎలీషాను నిందితులుగా పేర్కొన్నారు. గతంలోనూ శ్రీకాంత్ సహకారంతో పలు నేరాలు, సెటిల్మెంట్లు చేసినట్లు అరుణపై ఆరోపణలున్నాయి. అరుణకు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధం ఏమిటి? అధికారులకు లింక్ ఏంటి? రౌడీ షీటర్ పేరోల్కు ఎమ్మెల్యేలు ఒత్తిడి ఎందుకు చేశారు? రౌడీ షీటర్ పేరోల్కు అనుమతిచ్చిన అధికారులు ఎవరు? హోంమంత్రికి తెలియకుండా ఇదంతా జరిగిందా అనేది ఎంక్వైరీలో తేలాలి. నిజానికి శ్రీకాంత్కు వైసీపీ హయాంలో ఒకసారి పెరోల్ వచ్చింది, ఇప్పుడు రెండోసారి పెరోల్ వచ్చింది. శ్రీకాంత్ జీవిత ఖైదీ. రౌడీ షీటర్ 3 సార్లు ఎలా బయటకొచ్చాడు? 2 అసలు పెరోల్స్ చేయడం ఏంటి? ఎవరి అవసరాల కోసం అతడు పెరోల్లో బయటకొచ్చాడు? ఇవన్నీ దర్యాప్తులో తేలాలి.